అగ్రనటుడు నాగార్జున 100 సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. రా కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు కింగ్ 100 లాటరీ కింగ్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తన కెరీర్లో మైలురాయి లాంటి సినిమా కావడంతో దీనిపై నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ముఖ్యంగా నాగార్జున సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన టబు దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మళ్ళీ నాగ్ సరసన ఈ సినిమాలో కనిపించబోతోందనే వార్త వినిపిస్తోంది. నాగార్జున టబు కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్స్, మూవీస్, నిన్నే పిల్లాడతా, ఆవిడ మా ఆవిడే ఇలా ఎన్నో గుర్తొస్తాయి. అప్పట్లో వీరిద్దరికీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. అయితే 100వ సినిమాలో టబు హీరోయిన్గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇంటెన్స్ యాక్షన్తో పాటు అదే స్థాయిలో భావోద్వేగాలు కలబోసిన కథ ఇది. నాగార్జున డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాడు. నటుడిగా ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం పేదరికం నుంచి స్వయం కృషితో ఒక పెద్ద సంపన్నుడిగా ఎదిగిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందట. ఈ 100వ సినిమా ఆయనకు మరింత స్పెషల్. 28 ఏళ్ల తర్వాత టబు లాంటి వర్సటైల్ యాక్ట్రెస్ ఈ ప్రాజెక్టులోకి రావటం, అది కూడా విలన్ పాత్ర అనగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయాయి.